హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే మాకు దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఎలా ఉంది ఏంటి ఏమి అనేది నేను టెంపుల్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అదేవిధంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర గురించి ఒక చిన్న షార్ట్ స్టోరీ నేను మీకు ఈరోజు చెప్తున్నాను. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్. శ్రీ రాఘవేంద్ర స్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన భట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు. వీరి తాతగారు శ్రీ కృష్ణదేవరాయల ఆస్థాన వైణికుడుగా ఉండేవారు. వెంకటనాథుని బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. ఇక్కడ మీరు చూస్తున్నదంతా టెంపుల్ లోపల వ్యూ అనమాట. మనం ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ లోపల వ్యూ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి మీరు కూడాను. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. అంటే రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు మెయిన్గా ఎంట్రన్స్ అవుతున్నాము. మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు కట్టడం అనేది జరిగింది. సో మీరు కూడా ఇక్కడ చూడండి. ఇక్కడైతే పైన టాపు కూడా చూడండి ఎంత బాగా అద్భుతంగా చెక్కారనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయినాము. సో ఇటు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రసాద కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారండి దర్శనానికి చూడండి ఎంత పెద్ద క్యూ అనేది ఉందో. కానీ మాకైతే చాలా తొందరగా అయిపోయింది అనమాట దర్శనం. రెండు వైపుల నుంచి ఇక్కడ అలో చేస్తారు. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇంకొకటి రైట్ సైడ్ నుంచి. సో మేము ఏదైతే తక్కువ ఉందో అందులోకి వెళ్ళి తొందరగా బాగా పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకోవడం అనేది జరిగింది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది మెయిన్ టెంపుల్లో మనం ఎంట్రన్స్ అయినాక వ్యూ ఎలా ఉంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇక్కడ చూడండి. ఈ క్యూ చూసి మేము భయపడ్డాం అనమాట. అంటే ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి చాలామంది జనాలు అనేది రావడం జరిగింది. సో దర్శనం ఎంత లేట్ అవుతుందో ఏంటో ఏమో అనుకున్నాము. కానీ చాలా తొందరగానే అయిపోయింది. ఎందుకంటే 2 lanes ద్వారా వెళ్ళాం కాబట్టి ఒకటి రైట్ సైడ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కాబట్టి సో ఏది తక్కువ ఉండే దాంట్లోకి వెళ్ళామన్నమాట. సో దర్శనం కూడా బాగా జరిగింది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత క్యూ ఉంది ఏంటి ఏమనేది. అండ్ అదేవిధంగా టెంపుల్ పైన కింద లోపల మొత్తం అనేది నేను ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో మీరు కూడా చూడండి. ఫైనలీ దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడానికి దగ్గరగా టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట, స్వామివారి సన్నిధి దగ్గరికి. సో ఇక్కడ మీరు కూడా చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి.
దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఒక స్టాల్ పెట్టారనమాట. సో కిడ్స్వి అన్నీ ఆల్ ఇన్ వన్ షాప్ లాగా ఇక్కడ పెట్టారనమాట. కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ హై ప్రైజెస్లో ఉన్నాయండి. సో బయట కంపేర్ చేస్తే ఇక్కడ చాలా హై రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో మీకు ఏం కావాలో పూజా సామానాలు, కిడ్స్వే లేకుంటే మన ఏమైనా తినే కావాలా అన్నీ మొత్తం ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి. ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. మనం టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి రాగానే ప్రశాంతంగా కూర్చోవడానికి ఇదొక వరండా లాగా పెట్టారనమాట. సో వీళ్ళైతే అంబులెన్స్ కూడా అక్కడ నియర్ బై పెట్టుకున్నారన్నమాట. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటి ఏమి అనేది. సో కాబట్టి వీళ్ళైతే అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీన్స్ అంటే ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు ఏం చెప్పలేరు కదండి. సో అందుకని వారు నియర్ బై అంబులెన్స్ కూడా అక్కడ ఉంచడం అనేది జరిగింది. నార్మల్ టైంలో అంత రష్ ఏమి ఉండదండి. ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇవి మొత్తం ఫుల్ అయిపోతాయన్నమాట. చాలా క్రౌడ్ జనాలందరూ చాలా వస్తారనమాట. మేమైతే మాకు నియర్ బై రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కర్ణాటకలో ఉంది, బెంగళూరులో ఉందన్నమాట. సో అందుకే మీకు అంతా మొత్తం కన్నడ లెటర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫోటోలు వచ్చేసి వారి జీవిత చరిత్రను తెలియజేసే విధంగా మనకు ఇక్కడ చూపించడం అనేది జరిగిందనమాట. సో మీరు కూడా చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వైట్ మార్బల్ అంతాను. సో ఇదైతే టెంపుల్ నమూనా అనమాట. సో లోపల ఎలా ఉందనేది మొత్తం ఒక చిన్న వీళ్ళు ఇలా నమూనాని తయారు చేసి ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టడం అనేది జరిగింది. సో అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇదైతే మనం టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరండా ఉంటుందని చెప్పాయి కదా, ఆ ప్లేసే అనమాట. చూడండి అంబులెన్స్ను కూడా ఇక్కడ వాళ్ళు నియర్ బై ఉంచుకోవడం అనేది జరిగింది. సో ఎంత బాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట.
ఇది అండి రాఘవేంద్ర స్వామి టెంపుల్. సో చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎప్పుడైనా వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.